ప్రియమైన దేవుని వారలారా, ఈ రీతిగా మరి మీరు కూడా ఆలోచించకపోతే నిజంగా అసలు మనము క్రైస్తవులమే కాదు. మనం అసలు క్రైస్తవులమే కాదు. ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. అసలు మనం క్రైస్తవులమే కాదు. ఒక మాట చూద్దాం, మన కొన్ని మాటలు చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, నువ్వు క్రైస్తవుడు అనబడాలి అంటే మనకు చెప్తున్నటువంటి కంటెంట్ ఏంటో చూడండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. డైరెక్ట్ మనతోనే మాట్లాడుతున్నాడు చూడండి. మనం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే క్రీస్తు మరణ పునరుద్ధానమే సువార్త అండి. మన పాపముల నిమిత్తం మన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మనకున్నటువంటి ఆ బాండింగ్ ఏంటంటే, క్రీస్తు మనకున్నటువంటి ఆ అటాచ్మెంట్ ఏంటంటే, నీ పాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన అందరి పాపముల నిమిత్తం యేసు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. 12వ వచనం 12 నుంచి చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, కొన్ని పట్టణాల ప్రకటన జరుగుతుంది చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఏమంటే మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేదు, చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు అనుకుంటే నువ్వు అసలు మరి ఈస్టర్ ఎప్పుడు చేసుకోవద్దు. నువ్వు గుడ్ ఫ్రైడే అసలు ఆలోచన, నీ నోటి వెంట గుడ్ ఫ్రైడే మాటే రాకూడదు. అంతే కదా. క్రీస్తు లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు మరణానికి మన బ్రతుకులకు ఎంత లింక్ ఉందో చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంటే క్రైస్తవులకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా ఉందంటే, క్రీస్తు మరణ పునరుద్ధానమును గురించి నువ్వు నమ్మాలి. అప్పుడే నీ పాపాలు కడగబడతాయి. కడగబడినటువంటి నీవు క్రీస్తు 3వ దినమున ఎలా లేపబడ్డాడో, రేపు నేను చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపబడతాను అన్నటువంటి విశ్వాసం, అన్నటువంటి నిరీక్షణ నీకుంటేనే భిన్నమైన సువార్తకు వ్యతిరేకంగా నువ్వు ఉన్నాడు. బైబిల్ పట్టుకుంటున్నావు, బాప్తిసం తీసుకున్నావు, వాళ్ళ కార్యక్రమంలో పొందుతున్నావు, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతామన్నటువంటి ఆలోచన నీ మదిలో లేకుండా నీ జీవితాన్ని కొనసాగుతూ అలాగే కనుమూసావనుకో, నువ్వు చేయు ప్రకటన, నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మము, నువ్వు వెంబడించినటువంటి బల కార్యక్రమం మొత్తం వ్యర్థమైపోతుంది. చూడండి, మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా బయటికి చెప్తున్నాడు. చూడండి, దేవుడు వ్యర్థమైపోతుంది అంటున్నాడు. చూడండి, ఈ నిరీక్షణ మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. అసలు సాక్ష్యాలంటే దేవుడు క్రీస్తుని 3వ దినము తిరిగి లేపాడని చెప్పడమే అసలైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని పక్కన పెట్టి ఒరిజినల్ సాక్ష్యాన్ని, నకిలీ సాక్ష్యాలు మందులో తీసుకొచ్చేసాడు దయ్యంగాడు. ఆ సంగతి మీకు తెలియదు. చూడండి, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్ష్యముగా అగపడుతున్నాము. ఈ సాక్ష్యం తప్ప నువ్వు ఏ సాక్ష్యం చెప్పినా కూడా నువ్వు అబద్ధికుడివి, అబద్ధానికి జనకుడివి, అపవాది. ఆలోచించాలి. 16 నుంచి మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాడు అన్నటువంటి విషయం తప్ప ఏ విషయంలోనూ నువ్వు క్రీస్తుని వెంబడించినా ఏ రోజైనా ఉపయోగం లేదు. అది వ్యర్థమే.
అయితే ఇంకా నువ్వు పాపములోనే ఉన్నట్టు నువ్వు అనుకుంటా నేను పాపాలు కడిగి వేసుకున్నాను కదా, ఇంకా నాకేం బాధ లేదని చెప్పి నువ్వు మళ్ళీ లోకరీత్యాను ఒకవేళ బ్రతికినా కూడా ఉపయోగం లేదు. నీ గోలు, నీ లక్ష్యం, నీ ఎదురు చూపులు, నీ నిరీక్షణ మొత్తము నేను చనిపోయినా తిరిగి లేపబడతాను, అందుకే నేను యేసుని విశ్వసిస్తున్నాను అన్న ఆలోచన తప్ప నువ్వు ఏ ఆలోచన ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పి బైబిల్ తెలియజేస్తున్నాను. చూడండి, ఇంకా అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. 19వ వచనం చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఈ వచనం సారాంశం అర్థమైంది. పైనుంచి వాదం జరుగుతుంది, మృతుల పునరుద్ధానం లేదు, చావుతోనే అన్ని తెగిపోతున్నాయి కనుకనే చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. మనం తిరిగి లేకపోడతారన్న ఆలోచన ఉంటే ఏడుపులు కూడా ఎవరికి రావు, అంత కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం కూడా ఉండదు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని బైబిల్ ప్రకటన చేస్తోంది. అయితే ఈ జీవిత కాలం మట్టుకి, అంటే ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో ఆకర్తలు, ఎన్నో కావాలి. వీటి కోసమే ఒకవేళ నువ్వు క్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు నువ్వే అని బైబిల్ తెలియజేస్తావు. మరి దేనికోసం నిరీక్షించాలి? నేను చనిపోయినా తిరిగి లేపుతాడు, అందుకే నేను యేసుని విశ్వసించాను. ఎందుకయ్యా నువ్వు దేవుడిని విశ్వసించావు, యేసులోనికి వచ్చావంటే అప్పుడు పెద్ద రోగం వచ్చిందండి, మళ్ళీ దేవుడి దేవాలయం బయటపడ్డాను, అందుకే ఆ రోజు బాప్తిసం తీసుకున్నాను ఒకడు. ఇంకా అంత కాలం అంతా అయిపోయింది, ఇంక నేను ఏం చేస్తానని చెప్పి బాప్తిసం తీసుకున్నాను ఒకడు. ఉద్యోగం వచ్చిందని ఒకడు, చదువులో బాగా రాణించామని చెప్పి ఒకడు, ఎన్నో రకాల రీజన్ల మీద నువ్వు నిరీక్షిస్తే మాత్రం మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడు. క్రీస్తుని నువ్వు విశ్వసించావు అంటే నేను చనిపోయినా తిరిగి లేపుతాడు, అందుకే నేను యేసుని విశ్వసించాను. ఇది అండి నిజమైనటువంటి సాక్ష్యం, ఇది నిజమైన సువార్త. ఈ నిరీక్షణ లేకపోతే మనం దౌర్భాగ్యులము అని చెప్తున్నాడు. ఇంతకీ మనకున్న నిరీక్షణ ఏంటి? ఈ నిరీక్షణతోనే నువ్వు నీ ఆత్మీయ జీవితం కొనసాగుతుందా? అడుగుతుంది బైబిల్, దేవుడు అడుగుతున్నాడు. 31వ వచనం, 31, 30, 32, 33, 34 చూడండి. 32 సహోదరులారా, 33 మనుష్య రీతి, 32 చూడండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడి ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము తాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గుకొలుడికై ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గురించిన జ్ఞానం చాలా మందికి లేదట. దేవుని గురించిన జ్ఞానం ఏది అంటే నేను చనిపోయినా తిరిగి లేపబడతాను అన్నది దేవుని గురించిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టి రేపు చనిపోదుము కనుక తిందుము తాగుదుము అన్నటువంటి దానిలో మత్తులైపోయినారంట. కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతామన్న జ్ఞానంలో ఎవరు లేరంట. మీకు సిగ్గుగలుడికే ఇలాంటి కఠినమైనటువంటి మాటలు నేను మాట్లాడుతున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, ఏ జ్ఞానంలో ఉన్నావు? ఒకవేళ అజ్ఞానంతో కొట్టిమిట్టాడుతున్నావేమో, శరీర సంబంధమైన తినుగు తాగుమన్నటువంటి దానిలో నువ్వు కొట్టిమిట్టాడు కదా అజ్ఞానం. మృగములతో నేను వాదించున్నానని చెప్తున్నాడు. చూడండి, ఇలాంటి నిరీక్షణ లేని వారంతా దుష్టులే. నిజంగా మాట వినడానికి కూడా కష్టంగా ఉంది. చూడండి, చనిపోయినా తిరిగి లేపబడతాను, అందుకే నేను క్రీస్తుని విశ్వసించాను అన్నటువంటి ఒక్క ఆలోచన నీకు లేకుండా ఏ ఆలోచనతో ఒకవేళ నువ్వు వచ్చినా నువ్వు దుష్టుడవే. వాళ్ళందరూ దుష్టులే. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును. అంటే వాడు దుష్టుడైపోయి మిగతా వాళ్ళందరూ నడవడిని కూడా చెడిపేస్తున్నాడు. చూడండి, నిజమండి బాబు. ఈరోజు సేవకులు ఈ యొక్క లైన్ మీద నిలబడి, అమ్మా నువ్వు మందిరానికి వస్తున్నావా, యేసుని వెంబడిస్తున్నావా అని మందిరంలోకి వస్తున్నటువంటి 500, 600, 1000, 1,00,000 ఎంతమంది వస్తున్నా వాళ్ళందరికీ నువ్వు క్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాడు,
అన్నటువంటి ఆలోచనతోనే నువ్వు రావాలని ఒక సేవకుడే చెప్పుకుంటే అందరూ అదే లైన్లో నడిచేవాడు. కానీ సేవకుడే దుష్టుడిగా మారిపోయాడు, శరీర సంబంధమైన ముందు పెట్టి. నేనన్నమాట కాదు, పౌలు గారు అన్నాడు, రేపు చనిపోదుము కనుక తిందుము తాగుదుము అని ఏం చేస్తున్నారు అన్నాడు. చూసారా? అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఒకవేళ నువ్వు పరిచయం చేస్తున్న సేవకుడు ఎలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోతే వాళ్ళు నడవడంతా ఏమైపోద్ది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తాడు. జ్ఞానం అన్నవాడు కూడా అజ్ఞానిగా మారిపోతాడు. అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతామని నేర్చుకున్నవాడు కూడా ఆ జ్ఞానంలోకి పోయి అజ్ఞానం నేర్చుకుంటాడు. మంచి నడవడిని చెరుపునన్నది చూడండి. ఇలాంటి వాదన జరుగుతుందండి బాబు. ఆ రోజు ఇలాంటి వాదన మీద అసలు ఎవరు డిస్కషన్ కూడా లేదు. ఈరోజు వాదన చేసేవాడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు బాగా గట్టిగా వాదన చేసేవాడు పౌలు గారి మీదకి వచ్చాడు. చూడండి ఒకసారి 35 నుంచి. అయితే మృతులు ఎలాగు లేతురు ప్రశ్న వేశాడు. చూడండి, మృతులు ఎలాగు చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారో అది చెప్పన్నాడు. నిజంగా ఇప్పటి వరకు విన్నటువంటి ఈ మాటలన్నీ మనం పరీక్షిస్తే బైబుల్ మొత్తంలో మీరు బాగా గమనించండి, మృతుల పునరుద్ధానం గురించే మాట్లాడేది బైబిల్. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరంతో వస్తురని ఒకడు అడిగాడు. ఏమని? నిజంగా మంచి ప్రశ్న వేశాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా లేస్తారని పౌలు గారు నిలదీసి అడిగాడు. అపోస్తులు అడిగారు ఆ రోజు. అయితే ఆ పౌలు గారు ఏ సమాధానం చెప్తున్నారు చూడండి. ఓ అవివేకి అంటే వివేకం లేనటువంటి వాడు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు. ఓ అవివేకి, నీవు విత్తునని చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఏదైనా ఒక మొక్క నాటినా, ఏమంటే ఒక గింజ నాటినా అది చచ్చిపోతేనే మూడో దినాడు మొలకొచ్చు. చచ్చిపోవాలి. అదే చెప్తున్నాడు. చచ్చితేనే కానీ బతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజలు విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తుటలేదు కదా. ఏమంటే గింజలు విత్తుతున్నావు కానీ ఏమిటి శరీరాన్ని విత్తట్లేదు కదండి. మనం విత్తట్లేదు కదా అని, అది ఏ గింజ అయినా సరే. 38వ వచనం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మాంసం అంతా ఒకటైనా కూడా ఏ జాతిగా ఏ పక్షికి ఏమిటి దేని దాని మాంసం వేరు. మరియు ఆకాశ రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. మహిమల గురించి మాట్లాడుతున్నాడు చూడండి. నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా అని చెప్పుకుంటూ వచ్చాడండి బాబు. 42లో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మృతుల పునరుద్ధానమును అలాగే విత్తనం నాటిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందో అలాగే నాయన మృతుల పునరుద్ధానమును కూడా అలాగే జరుగుతుంది. అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయం అంటే చచ్చిపోయిన శరీరము విత్తబడి అక్షయమైనదిగా ఒక రోజు లేపబడుద్ది. టెంకాయ పెడితే మళ్ళీ మొలక ఎలా వచ్చిందో, గింజలు విత్తితే ఎలా మళ్ళీ ఆ యొక్క విత్తనాలు ఎలా పైకి వచ్చినాయో, అలాగే ఈ శరీరము కూడా క్షయమైనదైతే అది ఏమండి మట్టిలో విత్తబడి ఆ మట్టిలో పాతి పెడతాం, దాన్ని విత్తబడతాం అంటున్నాడు. విత్తబడి మళ్ళీ అక్షయ శరీరముగా లేపబడుతుంది అంటున్నాడు. చూడండి, అయ్యా నీ శవం కప్పి పెడితే దేవుడి విత్తనానికి ఇచ్చినట్టుగా దేవుడు కూడా నిన్ను మళ్ళీ తిరిగి లేపుతాడు. దేవుడు నిజంగా ఇందుకు నువ్వు నమ్మితేనే నువ్వు క్రైస్తవుడు అంటే బాబు. ఇలాంటి నిరీక్షణతో నువ్వు ఉండాలని చెప్తుంది బైబిల్. చూడండి, బాగా గమనించాలి. విత్తబడిన శరీరము యేసు 2వ రాకడలో లేపబడుద్ది. ఈ విత్తబడినటువంటి శరీరము మట్టిలోకి వెళ్ళిన శరీరం ఎప్పుడు లేపబడుద్ది? యేసు 2వ రాకడలో లేపబడుద్ది. చూడండి 43 నుంచి చూడండి.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. లేపబడును ఏంటి? శరీరాలు లేపబడితే లేపబడును. విత్తనానికి శరీరం ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన దానికి కూడా శరీరం ఇస్తాడు. కాకపోతే మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఆత్మ సంబంధమైన శరీరం. అందుకని మహిమ అన్నాడు. నక్షత్రముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు. అంటే మహిమా శరీరాన్ని ఇస్తాడనమాట. ఏమండి? మహిమా శరీరాన్ని ఇస్తాడనమాట. అంటే చనిపోయే వాళ్ళందరూ తిరిగి లేపబడతారా? మళ్ళీ శరీరాలు ధరించుకుంటారు. ఏ శరీరాన్ని? మహిమా శరీరాన్ని ధరించుకుంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. 28 చూడండి. 5:28 యోహాను గారు ఏం మాట్లాడుతాను చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములోకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చేదారు. అంటే లేపబడతారా? లేపబడతారు. ఎంత బాగుందో చూడండి. దీనికి ఆశ్చర్యపడకుండా సమాధుల్లో వారు అందరూ నీతిమంతులు అనీతిమంతులు ఏమండి? అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఎందుకు నీ నిరీక్షణ ఏంటి? నీ వాగ్దానం ఏంటి? నువ్వు ఎదురు చూస్తున్నది ఏంటి? నువ్వు నమ్ముకున్న విధానం ఏంటి? రేపు మేలు చేసే పునరుద్ధానంలోనికి వెళతావా? కీడు చేసే నరకానికి వెళ్ళిపోతావా? మృతులందరూ లేపబడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. నీ ఆత్మను రేపు నరకములోనికి పంపగలిగే శక్తి ఒక దేవుడికే ఉంది. పరలోకానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఒక దేవుడికే ఉంది. అందుకే నమ్ముతున్నామా? అందుకే విశ్వసిస్తున్నామా? అందుకే ఎదురు చూస్తున్నామా? ఏ పునరుద్ధానంలో దేవుడు ఇవ్వబోయేది? నిజంగా పునరుద్ధానంలో దేవుడు ఇవ్వబోయేది మన మన్నైపోయిన శరీరాలకి మళ్ళీ మహిమ దేహాన్ని ఇస్తాడండి. ఆ రోజు నువ్వు చూసిన ఉపయోగం లేదు. బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును భూమి మీదే మసులుకుంటాడు, నడుచుకుంటాడు, బ్రతుకుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు కొత్త బోధగా ఉన్నా, ఆశ్చర్యంగా ఉన్నా, వదరబోతుగా మాట్లాడుతున్నారు నువ్వు ఒక అనుకున్నా కూడా, క్రైస్తవుడు చేయవలసిన బోధ, సేవకులు చేయవలసిన బోధ, విశ్వాసులు వినవలసినటువంటి బోధ, క్రైస్తవుడు నిరీక్షించవలసినటువంటి బోధ, నేను చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాం అన్నది అసలు సిసలైన బోధ. ఆ బోధలో తప్ప నువ్వు ఏ బోధలో ఉన్నా కూడా ఉపయోగం లేదు. కొన్ని మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారముగానే 1:7 ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రభు రాబోతున్నాడు. నువ్వు విశ్వసించిన ప్రభు రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. బాగా గమనించాలి. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట. ఆ రోజు ప్రభువును చూస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, నేను నిజంగా చూసినటువంటి యేసు నేను ఎలా నమ్మాను, ఎందుకు నమ్మాను, ఏ విషయం మీద నమ్మానని ఆ రోజు నెత్తే రోజు కొట్టుకునే ఉపయోగం లేదు, రొమ్ము కొట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఓహో, యేసుని నేను చనిపోయిన తిరిగి లేపబడతాను అని నమ్మానా? అయితే నువ్వు వెళ్ళండి, ఆ రోజు నువ్వు లేపబడతావు. మహిమా శరీరం వచ్చుద్ది. ఆ రోజు మహిమా శరీరం వచ్చుద్ది. ప్రియమైన దేవుని వల్ల
ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే రెండవ రకంలో జరుగుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి చదవండి. 20వ అధ్యాయము 11 నుంచి. మరి ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే ఇదంతా రెండవ రకంలో జరుగుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11 నుంచి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండి చూచితిని. గొప్పవాళ్ళేంటి కొద్దివాళ్ళేంటి, ఎవడైనా ముందు నిలబడాల్సిందే ప్రభువు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఎలా నమ్మావు? నువ్వు ఎందుకు నమ్మావు? ఎందుకు ఎదురు చూస్తున్నావు? దాన్ని బట్టి తీర్పు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించేను. మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇదంతా చనిపోయిన తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ యేసు ప్రభు వారు రెండవ రకంలో వచ్చిన తర్వాత జరుగుతుంది. నీ నమ్మిక ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ఎదురు చూపులు ఎలా ఉంది? నీ నిరీక్షణ ఎలా ఉంది? నేను చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతానన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావా? బైబిల్ మొత్తం నువ్వు ఆలోచన చేసినా కూడా మృతుల పునరుద్ధానం గురించే మాట్లాడు. మృతుల పునరుద్ధానం గురించే మాట్లాడుతూ ప్రియమైన దేవుని వాళ్ళ. ఈ నిరీక్షణ నీలో నాలో లేకపోతే మనం నరకానికి జారిపోతామని బైబిల్ తెలియజేసింది. నరకానికి జారిపోతాం. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఇక మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-18 వచనాలు చూడండి. 13 నుంచి 18 వచనాలు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. నిరీక్షణ లేని ఇతరులు అంటే నేను చనిపోయినా కూడా తిరిగి లేపబడతానన్న ఆలోచన లేని వాళ్ళ అందరూ కూడా నిరీక్షణ లేనటువంటి వాళ్ళే. అలాంటి వారి వల్లే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండానట్టు. రేపు నువ్వు దుఃఖపడదు. వాళ్ళలాగా వాళ్ళు దుఃఖపడతారు. రేపు వాళ్ళు ఏడుస్తారు, వాడు రొమ్ము కొట్టుకుంటారు, పళ్ళు కొరుక్కుంటారు, చుక్క నీటి బొట్టి కోసం వేదన చెందుతూ ఉంటారు. వారి వలె నువ్వు ఉండొద్దు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలా మంది కోమలోకి వెళ్ళిపోయారు, అజ్ఞానంగా మారిపోయారు. యేసు పునరుద్ధానము పొంది లేచినని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అందుకే నమ్మేవారు నువ్వు నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎంత బాగుంది చూడండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచురు. ఏమంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుంది. తాను చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది. ఎక్కడుంది? నీ నీతి కార్యాలను బట్టి పరలోకములో ఉంది, నీ అవినీతి కార్యాలను బట్టి నరకములో ఉంది. బ్రతికైతే ఉంది, ఆత్మ మీద బ్రతికే ఉంటుంది. దాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి అంటే ఇప్పుడే. మేలు పునరుద్ధానానికి వెళ్తావా, జీవ పునరుద్ధానానికి వెళ్తావా ఇప్పుడే, కీడు పునరుద్ధానానికి వెళ్తావా ఇప్పుడే నిర్ణయం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. రేపు బాధపడతారు, రేపు దుఃఖపడతారు, వాళ్ళ వలె మీరు ఉండొద్దు. 66 పుస్తకాలు కలిగినటువంటి నువ్వు కూడా రేపు నరకానికి వెళ్ళి ఈ జ్ఞానమే తెలియనటువంటి వారు కూడా నరకానికి వెళ్ళిపోతే ఇద్దరికి తేడా ఏముంది? అండ్ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఎంత
చక్కగా రాస్తున్నాడు. కాబట్టి మీ శరీరాలు దేవుడు భద్రపరుస్తాడు. ఎక్కడికి పో, యాక్సిడెంట్లో పోయినా ఎక్కడికి పో, సముద్రంలో చేపలు కొరుకుతున్నా ఎక్కడికి పో, ఏదైనా బాంబు పెట్టి పేల్ చేసేసి ఏమంటే రక్తపు ముద్దలుగా మిగిలిపోయినా కూడా నువ్వు దేవుడి కోసం బతుకుంటే ఎక్కడికి పో, ఈ శరీరాలన్నీ భద్రపరుస్తాడు. ఎక్కడికి పో భద్రపరుస్తాడు. ఒకసారి దావీదు గారు రాసిన కీర్తనలో ఆ మాట ఉంది చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అందువలన నా హృదయం సంతోషించుచున్నది. ఎంత మంచి మాట చూడండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎక్కడికి వెళ్ళదండి శరీరం? సురక్షితంగా ఉందా అండి? మనం అనుకున్నాం మన అయిపోయింది, పాడైపోయింది, అయ్యో మనలో కలిసిపోయాడు, మనం బాధపడతాం. కానీ దేవుళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, నీతిలో ఉన్నటువంటి వాళ్ళు, మృగ పునరుద్ధానం ఉందని ఎదురు చూసిన వాళ్ళు, నిరీక్షించిన వాళ్ళు, ఎడతెగకున్న వాళ్ళు, పితరుల దగ్గర నుంచి ఎదురు చూసిన వాళ్ళు, ప్రవక్తల గ్రంథాలను పరిశీలించినటువంటి వాళ్ళు, అపోస్తుల బాటలో నడిచినటువంటి వారు ఎలాంటి టెన్షన్ లేకుండా నీ యొక్క శరీరాలు సురక్షితంగా ఉంచుతాడంటానికి ఎంతకంటే ఆధారం ఇంకేం కావాలి చెప్పండి. కనుక మన నిరీక్షణ, మన ఎదురు చూపులు, మన ఆలోచన, మన ఉద్దేశం, క్రీస్తులోనికి వేసిన మన అడుగులు, మన మనస్సు, విశ్వసించినటువంటి తత్వం మొత్తం ఎలాంటి దానికోసం ఎదురు చూడాలో చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఏ విధంగానైనా కూడా పౌలు గారి గోల్ ఏంటంటే, ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నాడు, ఏ విధంగానైనా మృతుల్లో నుండి నేను లేపబడాలి, పునరుద్ధానము కలగవలనని ఆయన మరణములోను మరణ విషయములలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలి వాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏ విధము చేతనైనా నేను మృతుల్లో నుండి లేస్తాను అన్నదే పౌలు గారి నిరీక్షణ, అపోస్తుల నిరీక్షణ. నేటి క్రైస్తవుల నిరీక్షణ కూడా ఇలాగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు. మన మరణం కూడా ఏ రోజు కనుమొస్తామో తెలియదు. శరీర సంబంధమైన ఆలోచనలతో దౌర్భాగ్యులుగా మిగలకుండా, దుష్టుల సంబంధిగా పిలువబడకుండా, కీడు చేసేటటువంటి జాబితాలోనికి వెళ్ళి ఎడమ చేతి వైపుకు వెళ్లకుండా, మేలు చేసే గుంపులోనికి చేరుకుంటూ, వదరుబోతులను తిట్టుకున్నా, కొత్త బోధను తిట్టుకున్నా, అది ఏ సభలోనైనా ఎక్కడైనా నువ్వు నమ్ముకున్నటువంటి విశ్వాసం, నువ్వు ఎదురు చూసినటువంటి విశ్వాసం మృతుల పునరుద్ధానం గురించే ఉండాలి. ఇది తప్ప నువ్వు ఏది నమ్మి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించినా నీ బాప్తిస్మం వ్యర్థమే, నువ్వు తీసుకున్న బల్ల కార్యక్రమం వ్యర్థమే, నువ్వు నమ్మిన విశ్వాసము వ్యర్థమే, సమస్తము వ్యర్థమైపోవాలి. ఆలోచించండి. క్రైస్తవులుగా ఉండవలసిన నిరీక్షణ, ఏ విధము చేతనైనను నేను మృతుల్లో నుండి లేపబడాలి. ఇదే నీ టార్గెట్, ఇదే క్రైస్తవుల టార్గెట్. రేపు ఇతరుల వల్లే బాధపడే కంటే క్రీస్తుని నమ్మిన మనము కూడా రేపు బాధపడితే ఉపయోగం. వాళ్ళ దగ్గర బైబుల్ లేదు, మన దగ్గర బైబుల్ ఉంది. వాళ్ళకి బాప్తిస్మం లేదు, మనకు బాప్తిస్మం ఉంది. వాళ్ళకి ప్రభు యొక్క రక్తము విలువ తెలియదు, మనకు విలువ తెలుసు. అపోస్తుల త్యాగం తెలుసు, క్రీస్తు మరణ పునరుద్ధానం గురించి మనకు తెలుసు. కనుక ఇలాంటి నిజమైన రాజ్యస్వార్థలో ప్రయాణించే వారికి ఎన్నో అవమానాలు, నిందలు, 33.5 సంవత్సరాలు యేసు పరిచర్య జీవితాన్ని చూడండి. మహారోదన వేదన చెందాడు. అపోస్తులు చూడండి, వాళ్ళు ఎలాగైనా ఈరోజు హెబ్రీ పత్రికలో విశ్వాస గుంపు జాబితాలో నిలబడ్డారు. కనపడుతున్నాయి వాళ్ళ పేరు. మన పేర్లు కూడా రేపు జీవ గ్రంథంలో లెక్కింపబడాలి అంటే మృతుల పునరుద్ధానం ఉందని విశ్వసించిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు రాబోతున్నాడు. ప్రభు కంటే ముందు మన మరణం ఏ రోజు ఆగిపోతుందో, ఏ రోజు గుండె చప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇచ్చిన చిన్న జీవితంలో జాగ్రత్తగా బ్రతుకుదాం. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూద్దాం.
మృతుల పునరుద్ధానం ఉందన్నటువంటి ఆలోచనతోనే మనం నిరీక్షిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగుదాం. అలా కన్ను మూసి ప్రభు రాకడ వరకు ఎదురు చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు పొందాలని చెల్లించుకుంటున్నాము. మీరు చెప్పిన విధానం వేరు, బైబిల్ వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ జీవిత విధానం వేరుగా కనిపిస్తుంది. పితరుల యొక్క భక్తి జీవితం వేరుగా ఉంది, ప్రవక్తల గ్రంథాల విధానాలు వేరుగా ఉన్నాయి, అపోస్తుల బ్రతుకు వేరుగా ఉంది. వీటన్నింటిని మేము పరిశీలిస్తే నాయన, మీ ప్రియ కుమారుణ్ణి దిక్చూసిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు తండ్రి. కానీ ఈరోజు చాలా మంది నాయన దుష్టుణ్ణి అనగా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు దిక్చూసిగా పెట్టుకొని రేపు కీడు చేసే పునరుద్ధానానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా మార్చబడేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు తండ్రి. అలాంటి వారి నుంచి మమ్మల్ని రక్షించి, ప్రేమించి, ఇలాంటి విలువైనటువంటి మాటలకు నిలువెత్తు స్వరూపమైనటువంటి మీ ప్రియకుమారుని యొక్క రక్తానికి నేను మేము కడగబడేటటువంటి రీతిగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు చెల్లించుకున్నాను. ఈ మాటలు ఎంతమంది అయితే విశ్వసించి నమ్ముతున్నారు, మీ ప్రియ కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు, మృతుల పునరుద్ధానం ఉందని ఎవరైతే నిరీక్షిస్తున్నారో అలాంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులుగా భావించి రేపు మేఘారూఢుడై మీరు వస్తుండగా తండ్రి, నిజంగా ఆ రోజు వరకు కూడా మేము బ్రతుకుంటే నిజంగా మేమందరం కూడా ఎత్తబడేటటువంటి గుంపులో మేము ఉండాలి అంటే మృతుల పునరుద్ధానం ఉందని మేము నమ్మాలి తండ్రి. అదే నిజమైన నిరీక్షణ, అదే నిజమైన విశ్వాసం అని మేమందరం ఎవరైతే నమ్ముతారో వాళ్ళని, వాళ్ళ యొక్క జీవితాలని, వారి యొక్క కుటుంబాలని ప్రత్యేకంగా మీరు ఉదయకాలంలో మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని. ఇప్పుడు వరకు విన్నటువంటి మాటలను ఎవరైతే మీ మాటలను దూరంగా ఉండి విన్నారో నేను మరి మీ యొక్క మాటలను ఎదురుగా కూర్చుని మీ మాటలను అత్యాసక్తి భరితంగా ఎవరైతే ఆలోచించారో వీళ్ళందరి యొక్క జీవితాలని, హృదయాలని ఈ రీతిగా వాక్యంతో భద్రపరచుకోవడానికి కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.